మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ అనుదిన జీవమనే కార్యక్రమమునకు మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నా. ప్రభు అయిన దేవుని కృపను బట్టి మీరందరూ క్షేమకరంగా ఉన్నారని నమ్ముతున్నాను. దేవుని మహాకృపలో మరలా ఈ ఉదయ కాలము ప్రభును సన్నుతించుకునే గొప్ప భాగ్యాన్ని దేవుడు ఇచ్చినందుకు ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవుని వాక్యములోనికి వెళ్దాం. 2వ దినవృత్తాంత గ్రంథము 15వ అధ్యాయము 7వ వచనము మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక చక్కని మాట మనకు కనిపిస్తుంది. మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యములు సఫలపగును. ఇదేనా అనేక మంది వారి జీవితాలలో బలహీనత సమయంలో ధైర్యాన్ని కోల్పోతున్న వారు అనేక మంది ఉన్నారు. అనేక మంది వారి జీవితాల్లో ఓటములను చూస్తూ, బలహీనతలను చూస్తూ ఇదే నా ముగింపు, ఇదే నా ఒక ముగింపని అనేక మంది ఆలోచనలు చేస్తూ వారి యొక్క ఆశీర్వాదకరమైన మార్గములను చూడక వారికి ఎదురవుతున్న బలహీనతలను బట్టి వారి ముగింపు అయిపోయిందని అనేక మంది ఆలోచన చేస్తూ ఉన్నారు. అయితే నేను ఒక మాట సెలవిస్తా, నీ బలహీనత నీ ముగింపు కాదు. దేవుడు అద్భుతానికి అది ఆరంభము. ఎవరైతే ధైర్యం వహించి ఎదురు చూస్తారో వారి సఫలము అనగా వారి విజయాన్ని ఒక చరిత్రగా దేవుడు మార్చడానికి చాలిన దేవుడు. మన జీవితాలలో కూడా ప్రియ సహోదరి సహోదరుడా, మన జీవిత ప్రయాణంలో ఒకసారి మనం చేసే ప్రయాసకు ఫలితం కనిపించకనప్పుడు లేదా వ్యతిరేకత పరిస్థితులు ఎదురైనప్పుడు అలసట చెందడం మానవ జీవితానికి సహజమైపోయింది. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక రాజు కనిపిస్తూ ఉన్నాడు. ఆశా రాజు కాలములలో దేవుని ప్రవక్త అయిన అజర్య ద్వారా దేవుడు అందించిన ఈ సందేశం మనకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది. ఓటములు ఎదురవునప్పుడు, భయములు ఎదురవునప్పుడు నిరాశ చెందకుండగా దేవుడు చెప్పే మాట యందు విశ్వాసం ఎవరైతే ఉంచుతారో వారి జీవితం ఎలా ఉంటుందనంటే, దేవుని చిత్తానుసారంగా సాగిపోతున్నప్పుడు మన చేతులు సడిలిపోకుండా ధైర్యం వహించడమే విజయానికి మూలమని ఇక్కడ ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఇదే నాన్న, నీవు కూడా నీ జీవితంలో కూడా బలహీనతలు, అనేకమైన శ్రమలు, అనేకమైన అధైర్యపాటు నీ జీవితంలో కలుగుతున్నప్పుడు నీ చేతులు దేవుని వైపు మార్చబడాలి. మోషే మనం చూసుకున్నట్లయితే ఇశ్రాయేలు ప్రజల దగ్గరకు అనేక మంది శత్రు సమూహం వస్తున్నప్పుడు, అయ్యో ఈ శత్రువులను నేను జయించలేను, కానీ మనుషులను నేను జయించడం అసాధ్యం, కానీ సర్వశక్తిమంతుడైన దేవుడు పక్షాన నేను ఉన్నాను కాబట్టి, ఆయన నాతో ఉన్నాడు కాబట్టి ఆయన వైపు నా చేతులు ఎత్తినప్పుడు నేను విజయాన్ని చూస్తానని మోషే ఒక కొండ మీదకి వెళ్ళి మోషే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే తన చేతులను బలహీనపరుచుకోకుండా 2 చేతులు పైకి చాపి ప్రభు వైపు తన చేతులెత్తి ప్రార్థిస్తూ ఉన్నాడో, అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు జయ జీవితాన్ని చూస్తున్నారని ఇక్కడ మనం చూడగలుగుతూ ఉన్నాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినాన మన జీవితాలలో కూడా బలహీనతను విడిచి ధైర్యాన్ని చేపట్టుకోవాలని ప్రభు సెలవిస్తున్నాడు. చాలాసార్లు సమస్యల తీవ్రతను చూసి మన హృదయాలు బలహీనత పడతాయి, కానీ దేవుడు మనల్ని బలహీనత కాక ధైర్యం వహించడని ఇక్కడ కోరుతూ ఉన్నాడన్న మాట మర్చిపోవద్దు. ఈ ధైర్యం మనకు మన స్వశక్తి వల్ల వచ్చేది కాదు, కానీ మనతో ఉన్న దేవుని శక్తి వల్ల కలిగేదని మర్చిపోవద్దు. మన సొంత ఆలోచనలను బట్టి, మనం తీసుకుంటున్న జాగ్రత్తలను బట్టి, మనం వేస్తున్న అడుగులను బట్టి మన అడుగులు ఎంతో అవి తల్లడిల్లిపోవచ్చు. మన ఆలోచన బట్టి మన యొక్క ఉద్దేశాలు సఫలకృతం కాకపోవచ్చు, కానీ దేవుడు ఇచ్చే ధైర్యము మనలను బలపరిచేదని మర్చిపోవద్దు. యెహోషువతో దేవుడు ఇచ్చినట్లుగా ఇక్కడ ఒక మాట సెలవిస్తున్నాడు కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకు, జడియకు, అలసిపోకు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దినాన నీవు కూడా నిబ్బరమును కోల్పోయి భయము నీ వెంట వస్తుందేమో, ధైర్యాన్ని కోల్పోయి దిగులు పడుతున్నావేమో, అయితే ఉదయకాలం ప్రభు నీతో సెలవిస్తున్నాడు, భయపడకు,
నువ్వు నడిచే మార్గములన్నిటిలో నీ దేవుడిని యెహోవా నీకు తోడయుండును. దేవుని తోడ్పాటు మనకు ఉన్నప్పుడు భయానికి చోటు ఉండదని ప్రభు పేరట మనవి చేస్తున్నా. ఇది నాన్న నీ జీవితంలో భయం కలుగుతుందా? దేవుని తోడ్పాటు నువ్వు కోల్పోయావు, దేవుని యొక్క సహాయము నువ్వు కోల్పోయావు అని మర్చిపోవద్దు. నీ ప్రయాస వ్యర్థం కాదు. నువ్వు చేస్తున్న ప్రయాస ఏది కూడా అది వ్యర్థమ కాకుండా ప్రభు చూస్తాడు. ఆయన నీ జీవితంలో, నీ ప్రయాణములో నువ్వు చేస్తున్న ప్రార్థన కావచ్చు, దేవుని ఉంచిన విశ్వాసము కావచ్చు, దేవుని నుండి చేస్తున్న ప్రయాస కావచ్చు. అనేక మంది అనేక రీతులుగా ఈ లోకంలో బ్రతికినా దేవుని మూలముగా నువ్వు జీవిస్తున్నప్పుడు ప్రార్థన మీద, దేవుని మీద ఆధారపడిన నీ జీవితాన్ని దేవుడు ఎంత మాత్రం కూడా వ్యర్థపరిచే దేవుడు కాదు. అనేక మంది నీకన్నా వెనకాల వచ్చిన వారు ఆశీర్వదింపబడచ్చు, దీవింపబడచ్చు, అభివృద్ధిలోకి వెళ్ళొచ్చు వాళ్ళు. కానీ నీ జీవితాన్ని దేవుడు ఘనమైన రీతిగా మారుస్తాడు. మనం చేసే ప్రార్థన, చూపే విశ్వాసం లేదా దేవుని కొరకు మనం పడే కష్టము ఎన్నడూ అది వృధా కాదు. లోకంలో మనం చేసే పనులకు ఒకసారిగా గుర్తింపు రాకపోవచ్చు, కానీ దేవుని దృష్టిలో ప్రతి చిన్న కార్యాన్ని ప్రతిఫలము ఉంటుందని మర్చిపోద్దు. నువ్వు చేసే ప్రతి చిన్నది కూడా, సంఘములో చేసేదే కావచ్చు, పరిచర్యలో చేసేదే కావచ్చు, అది నువ్వు అనేక విధాలుగా దేవుని సన్నిధిలో చేసే ప్రయాస కావచ్చు, వంటలు వడ్డించడం కావచ్చు, మందిరంలో ఓడవడము కావచ్చు, ఏదైనా సరే అది దేవుని దృష్టిలో చిన్నది కాదని మర్చిపో. దేవుడు మన క్రియలను చూస్తున్నాడు మరియు ఆయన నియమించిన కాలంలో తప్పగా సఫలతను అనుగ్రహిస్తాడని మర్చిపోవద్దు. నీవు కూడా నీ బలహీనత సమయంలో ధైర్యము కోల్పోతున్నావా? అయితే ఇది నా ధైర్యం తెచ్చుకో, దేవుడి యందు విశ్వాసం ఉంచు. అయితే నీవు బలహీనత పడినప్పుడు నీ స్వశక్తిని కాకుండా నీ పక్షాన ఉన్న దేవుని శక్తిని తలంచుకోవాలి. నువ్వు పడే ప్రయాసకు ఫలితము దక్కడం కూడా నిశ్చయమని ప్రభు పేరట మనం చేస్తున్నా. నువ్వు పడుతున్న కష్టం మనుషులకు కనిపించకపోవచ్చు, దేవుని దృష్టిలో అది ఎంతో బలమైనది. కాబట్టి ఓటమిని చూసి ఆగిపోకుండా నా దేవుడు నా కార్యములు సఫలం చేస్తాడనే ధైర్యంతో ముందుకు సాగు. ప్రభు నీ జీవితం ఘనమైన కార్యాన్ని చేసి నిన్నున్నతమైన స్థితిలో నిలబెడతాడని మర్చిపోవద్దు. దేవుడి దినాన్ని అటువంటి కృపని పొందుకోవాలనంటే ప్రార్థన చేద్దాం. ప్రార్థన ప్రభు యొక్క మన స్థితులను మార్చడానికి ప్రభు కృప చూపుతాడు. ప్రార్థన. మహాగణుడమైన మా ప్రియ తండ్రి, దేవ ధైర్యమును కోల్పోయి బలహీనులమవుతున్న మా జీవితంలో నీ వాక్యం మమ్మల్ని బలపరుస్తుందని, నీ వాక్యమే మా పాదములకు దీపమని, మేము నడిచే మార్గంలో మాకు తోడుగా ఉంటుందని నువ్వు సెలవిచ్చిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. ఎంతమంది అయితే అధైర్యంతో ఉన్నారో వారి జీవితాల్లో ధైర్యాన్ని మీరు అనుగ్రహించి ఈ ధనవంతాన్ని బిడ్డ చేసుకుంటున్న ప్రతి ప్రయత్నములలో వారి యొక్క ఉద్దేశములు, వారి యొక్క జీవనోపాధులలో విజయాన్ని దయచేసి నీ యందు ఉంచిన విశ్వాసం ద్వారా నీ బిడ్డలను బలపరచమని యేసునామములో అడుగుచున్న మా పరమ తండ్రి, ఆమేన్. దేవుని యొక్క మహాకృప మీకును మన అందరికి తోడయుండి నడిపించి ఈ దినమంతా మనం చేస్తున్న ప్రతి ఒక్క ప్రయత్నములలో సహాయమును, విజయాన్ని అనుగ్రహించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్.